ములుగు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఇది మంత్రి నియోజకవర్గం. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి బేసిక్గా సీతక్క అంటేనే సహాయ సహకారాలు ఎక్కువ చేస్తారు, ఆఖరికి పొలాల్లోకి వెళ్ళి నాట్లేస్తారు. అలాగే ప్రజల దగ్గరికి ఎక్కడైనా సరే వర్షాకాలం ఉన్నప్పుడు వాళ్ళకి గిరిజన రైతులకి ఎవరైతే ఉంటారో గిరిజనులు ఆదివాసులకు కూడా దుప్పట్లు అవి పట్టుకొని వెళ్ళి సాయం చేస్తారు అన్న మంచి పేరు ఉంది. అసలు వాస్తవంగా చెప్పండి, నిజంగా తను అలా చేస్తారు? వాస్తవానికి నేను చూసినంత వరకు అయితే రీల్స్ లోనైతే చూసాను. మీరు కూడా గిరిజన బిడ్డ అని మీరు చెప్పారు. అవును, నేను ఆదివాసి బిడ్డను. అవును, కోయ బిడ్డను, ఆదివాసి బిడ్డను. రీల్స్ లోనైతే నేను చూశాను. రియాలిటీలో అదైతే ఎంతవరకు సమంజసము అని అనేది, ఇది ములుగు కాన్స్టిట్యున్సీ అని అనేది 170 కిలోమీటర్ల విస్తీర్ణం, అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ములుగు ప్రజలలో ప్రతి ఒక్క ఇంటికి ఆమె సంక్షేమ అంటే ఆమె స్వయంగా చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాటిని నేనే చేసిన అని చెప్పుకొని ఇవ్వటం వేరు, ఆమె స్వయంగా చేసినటువంటివి వేరు. స్వచ్ఛంద సంస్థలు అవి ఇవి ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కదా రండి మీరు ఇవ్వండి అని చెప్తే ఇచ్చి వాటికి ఫోటోలు దిగి ఫోజులు పెట్టడం వరకు. కొన్ని వలస గ్రామాలు ఉన్నాయి, వాటికి మాత్రం వెళ్ళి ఇచ్చింది, చేసింది. ఇప్పుడు అందుకే కదా ఈ చుక్కా రమేష్ అనే పిల్లగాడు కూడా చల్వాయి గ్రామంలో మనకేం చేసింది, బయటి వాళ్ళకి చేసింది కానీ మనకు చేయలేదు కదా అని ప్రశ్నించడం వల్లనే ఆ పిల్లోడి చావదానికి వచ్చింది. ఇది ఒకటే కదా ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మనకేం సాయం చేసింది అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పడానికి. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఏం చెప్తారు? 421 హామీల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఇచ్చిన డిక్లరేషన్స్ లో ఏది ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు, అలాగే హామీల గురించి ఎక్కడ మాట్లాడడం లేదు, అలాగే 6 గ్యారెంటీలు అయితే మొత్తానికి అటకెక్కిపోయాయి అని చెప్పేసి అని ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు అంటే మీరు ప్రశ్నిస్తున్నారు, పోరాడుతున్నారు. ఏం చెప్తారు? వాస్తవానికి ఇక్కడే ములుగు నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి, రకరకాలుగా అయినాయి. 6 గ్యారెంటీలతో పాటు రకరకాల హామీలు ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంటింటికి మహిళలకి 2500 అన్నారు. మా అత్తలకే వస్తున్నాయి కదా, ఇప్పుడు మాకు కూడా వస్తాయన్న ఆశతోనే ఆడబిడ్డలు కూడా ఇచ్చింది. ఇట్లాంటివి ఈరోజు తులం బంగారం అని చెప్పారు, తులం బంగారము లేదు. ఇవ్వాల్సినటువంటి కళ్యాణ లక్ష్మిని కూడా అసలు ఇస్తున్నారా లేదా అన్నట్టు ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. అట్లాంటిది ఈరోజు 6 గ్యారెంటీలు అన్నీ కూడా అటకెక్కినాయి. బస్సు పెట్టి మహిళల మధ్యలో చిచ్చులు పెట్టి లొల్లులు పెట్టి కొట్టుకునేటట్టు ప్రేరేపిస్తున్నారు. అట్లనే ఏవైతే వాళ్ళు చెప్పిండ్రో ఇక్కడ మేము ఇచ్చినటువంటి పోడు భూముల పట్టాలని అవి ఫేక్ పట్టాలని చెప్పేసి ప్రచారం చేసింది. మరి ఫేక్ పట్టాలు అయితే నువ్వు ఇవ్వాలి, రియల్ పట్టాలు ఇవ్వాలి కదా. మళ్ళీ ఆ పట్టాలకి కూడా గిరిజనులు దున్నుకుంటా ఉంటే ఫారెస్ట్ వాళ్ళ అధికారులను పంపించి ఆపడం. మొన్న చూశారు శంకరాజపల్లి ఆ ప్రాంతంలో వాళ్ళకి వరద వచ్చి కొట్టుకపోయి ఇబ్బంది పడితే మేము మిట్ట ప్రాంతానికి వచ్చి ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటే పోలీసులను ఫారెస్ట్ అధికారులను పంపించి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ గోడు వినేంత కూడా పట్టించుకోకుండా కనీసం వెళ్ళి చూసింది కూడా లేదు. ఇక్కడ మంత్రి కదా, నువ్వు దుప్పట్లు పంచినావు, రకరకాల సేవ చేసినావు, ఇక్కడ గిరిజనుల కోసము పట్టుకొని ఉన్నా అని చెప్పేసి మాట్లాడినావు. మనం ఎందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు పరామర్శించలే? పోనీ ఇక్కడ గ్రామ సభలు జరిగినాయి, ములుగు నియోజకవర్గంలోనే చాలా గ్రామ సభలు జరిగినాయి, ప్రభుత్వం పెట్టింది. ఒక్క గ్రామ సభలో పాల్గొన్నదా మంత్రి? అయ్యాల నేను ఇది చేసిన మా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్చుకోలేక, నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక అని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు ప్రజలకు దూరం అవుతున్నావు? మరి నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? సమస్య ఉన్న చోటుకి ఎందుకు? అవన్నీ స్టంట్సే, కేవలం నటించింది. మేము వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి తిండి అవన్నీ పెట్టి మేము అదంతా చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేయట్లేదు. మేము ఇచ్చినవే తను ఇచ్చినట్టు ఫోజులు పెట్టేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటికే దగ్గరికి వెళ్ళి ఫోజులు పెట్టి అసలు మళ్ళీ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తుంది. అన్ని పునరావాస కేంద్రాలలో ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే వరదలు వచ్చినాయి ఆ ప్రాంతాలని ఇప్పటికి మొన్న శనగకుంటలో 30 అంటే అంతకుముందు 30 ఇండ్లు కాలిపోతే మొన్న 20 ఇల్లులు ఇచ్చింది. అదే ఆమె సొంత గ్రామంలో 100 పెట్టుకున్నది, ప్రత్యర్థి గ్రామమైనటువంటి నా గ్రామంలో 49 ఇల్లులు పెట్టింది. అంటే నీ రాజకీయ అవకాశాల కోసం నువ్వేమైనా చేస్తావు, కానీ నిజంగా లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి అవసరం ఉందో, ఇల్లులు కాలిపోయిన చోట ఇల్లులు అవసరం ఉంటాయి. బందాల కానీ శనగకుంట ప్రాంతాలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కడైతే వరదలు వచ్చి కొట్టుకపోయినాయో ఆ ఇల్లులు మొత్తం సామాన్లతో పాటు చిన్న గింజ కూడా లేకుండా మొత్తం కొట్టుకపోయినటువంటి వాళ్ళకి ఇల్లులు అవసరం ఉన్నాయి. అక్కడ పెట్టకుండా ఈమెకు రాజకీయంగా అవసరం ఉండే చోట మాత్రమే ఆమె ప్రయోగిస్తున్నారు.